హాయ్ అండి, ఈరోజు వంకాయ శనగపప్పు ఆలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ కర్రీ కోసం ఒక కప్పు శనగపప్పు కడిగి 3 గంటలు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత నూనె వేసి నూనె వేడైన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు టమాటాలు, ఆలుగడ్డ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి తగినంత ఉప్పు వేసి కలపండి. నానబెట్టిన శనగపప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. కారం వేసి మరోసారి మగ్గించుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం తగినన్ని నీళ్లు పోసి దగ్గరకు అయ్యే వరకు ఉడికించండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ శనగపప్పు కూర రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.